చలో నమస్తే దోస్తులు. ఇలా ఫ్రైడే 4/26 మా ఊర్లోనైతే దుర్గమ్మ గుడి ప్రతిష్టాపన అయితే ఉన్నది. నిన్న దుర్గమ్మ గుడి ప్రతిష్టాపన అయితే అయిపోయింది. ఇవాళ దుర్గమ్మ బోనాలు అన్నట్టు కొత్త గుడిలో. అందుకే మేము మా ఊరికి పొద్దున 6:14కి అయితే వెళ్ళినాము. పొద్దున సన్ వ్యూ మంచిగా ఉందని చెప్పేసి వీడియో అయితే తీసినాను, చూడుల్లి. ఇప్పుడైతే పాత బస్ స్టాండ్ దాటి అయితే వెళ్ళేసినాం. మా ఊరు తెలుసు కదా, మన ఫస్ట్ వ్లాగ్లు ఉంటుంది. ఇది కత్లాపూర్ మండల్, ఇప్పపల్లి విలేజ్, డిస్టిక్ జగిత్యాల్. పొద్దున్నే 6:14కి అయితే వెళ్ళాల్సి వచ్చింది, ఎందుకంటే అక్కడ పనులు ఉంటాయి కాబట్టి ఇంటి దగ్గర. అందుకే పొద్దున్న 6:14కి అయితే వెళ్ళినాము. పొద్దున సన్ వ్యూ మంచిగా ఉంది కదా, చూడండి. అక్కడ పెట్రోల్ ఉంచుకొని అయితే సీదా వెళ్ళినాము. ఇప్పుడైతే డిపో దాకా అయితే వచ్చేసినాం. అసలు పొద్దున అయితే మాకు అయితే ట్రాఫిక్ లేదు, మేమైతే జల్దీ అయితే వెళ్ళిపోయినాం. ఇది వచ్చేసి ఆరపేట కెనాల్ దగ్గర. ఇది ఏంది ఏప్రిల్లో వీడియోస్ వస్తలేవు అనుకుంటారా? ఎందుకంటే మొన్నటిదాకా ఉన్న ఎగ్జామ్స్ ఉండే స్కూల్లో కాబట్టి, అందుకే మనం వ్లాగ్స్ అయితే తీయలేము ఏప్రిల్లో. ఇది ఏప్రిల్ లాస్ట్కి అయితే వ్లాగ్ తీసిన, ఏమనుకోకండి. ఇప్పుడు మనకు సమ్మర్ హాలిడేస్ కాబట్టి మే నుంచి అయితే వచ్చేస్తాయి. ఇప్పుడు ఇది కనిపించిన కమానేమో మా ఊరికి షార్ట్ కట్ అన్నట్టు. ఇది చూడాలి, ఇది మా ఊరికి షార్ట్ కట్. ఈ కెనాల్ నుంచి ఇటు సైడ్ పోవాలి. ఇక్కడ ఈ కెనాల్ దాటితే మేమైతే 2 ఊర్లు దాటచ్చు. కొర్ట్ల, ఎకిన్పూర్ 2 ఊర్లు దాటి మధ్యలో ఊరికి అయితే జంప్ అవ్వచ్చు, సిరికొండ అని చెప్పేసి. ఇక్కడ కెనాల్ ఉంటుంది. మేము కెనాల్ దగ్గరికి వచ్చేసినాం. మా ఊరికి ఇది షార్ట్ కట్. బస్ స్టాండ్కి వెళ్ళొచ్చు. ఇది పెద్దమ్మ టెంపుల్కి వెళ్ళి షార్ట్ కట్ ఇది. చూడండి, విలేజ్లో వైబ్స్ అయితే చాలా అందంగా ఉన్నాయి. గ్రీనరీలో. ఇంకా వర్షాకాలం అయితే చాలా బాగుంటాయి. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు మనం మే కాబట్టి రోజు బ్లాగ్స్ అయితే వస్తాయి, హాలిడేస్ కాబట్టి చూసుకోవాలి. మా ఇల్లు అయితే ఇట్లా ఈ సంధిలో ఉంటుంది. మా ఇల్లు మీకు చూపెడతాను, చూడండి ఫ్రెండ్స్. ఇది 2 ఇండ్లు ఉన్నాయి కదా, ఇది మా ఇల్లే. బ్లూ కలర్ గేట్, ఈ గేట్. తర్వాత మనం పోతున్నాం టెంపుల్ దగ్గరికి. స్నానం చేసేసి ఫ్రెష్ అప్ అయి స్నానం చేసేసి అయితే పోతున్నాము. ఇటు గుడి వచ్చేసి నరసింహస్వామి జాతర వీడియో కూడా నేను వ్లాగ్స్లో తీసాను. దాని పక్కనే ఉంటుంది టెంపుల్, దుర్గమ్మ టెంపుల్. మేమైతే వెళ్తున్నాము. ఇది ఇక్కడ స్కూల్ దగ్గర ఉంటుంది అన్నట్టు ఈ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇదే టెంపుల్, మీకు చూపెట్టేది ఇదే టెంపుల్. చూడులే, దుర్గమాత టెంపుల్. మొన్ననే ఊరందరూ కలిసి అయితే కట్టించిళ్ళు. అది 25th రోజు అయితే ప్రతిష్టాపన అయిపోయింది. కానీ మేము 26th రోజు కుదరలేదు కాబట్టి 26th రోజు మన బోనాలు ఉన్నాయి కాబట్టి అయితే వచ్చేసినాం. కొబ్బరికాయలు కూడా తీసుకొని వచ్చినాం కొట్టడానికి. చూడండి, టెంపుల్ అయితే చాలా అందంగా ఉంది, కలర్స్ వేసి. ఇది నేను వ్లాగ్లో పెట్టాను, లక్ష్మీ నరసింహస్వామి జాతర అని చెప్పేసి. అందులో ఉంటుంది. బోనాలు కూడా తీసిళ్ళు, బోనాలు వీడియో కూడా తీసినాను, చూడండి. దుర్గమ్మ బోనాలు చూసుకొని సీదాయిగా మా ఊరికి అయితే వచ్చేసినాం, మళ్ళీ మెట్పల్లికి. మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ వ్లాగ్లో కలుస్తాము. రోజు వ్లాగ్స్ వస్తాయి, ఇప్పుడు హాలిడేస్ కాబట్టి మనం అయితే రోజు వ్లాగ్స్ ఇస్తాము. చూడండి, అందరైతే బోనాలు అయితే తీసుకొని మళ్ళీ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తారు. ఇంకొకసారి టెంపుల్ దగ్గరికి నుంచి చూపెడుతున్నా, చూడండి. లోపల అమ్మవారు ఉన్నారు. చూడండి, లొకేషన్ అయితే చాలా అందంగా ఉంది నేను పోయినప్పుడైతే. సరే, ఓకే ఫ్రెండ్స్, బాయ్.